తిరుమల నెయ్యి కల్తీ కేసు తాజా పరిణామాలు. తిరుమల శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ ఎస్ఐటి విచారణ ముగిసింది. జనవరి 23, 2026న నెల్లూరు ఏసీబీ కోర్టులో సిబిఐ 600 పేజీల తుది ఛార్జిషీటును దాఖలు చేసింది. ముఖ్య అంశాలు: నకిలీ నెయ్యి సుమారు 250 కోట్ల విలువైన 68 లక్షల కిలోల నకిలీ నెయ్యి సరఫరా అయినట్లు దర్యాప్తులో తేలింది. నిందితులు: భోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు సహా మొత్తం 36 మందిని నిందితులుగా పేర్కొన్నారు. కల్తీ రకాలు: స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా పామాయిల్ మరియు వెజిటబుల్ ఫ్యాట్స్ను వాడినట్లు నిర్ధారణ అయ్యింది. కుట్ర: నాణ్యత పరీక్షలను తప్పించుకోవడానికి కొందరు టీటీడీ అధికారులు, సరఫరాదారులు కుమ్మక్కైనట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశకు చేరుకుంది. భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిపై ప్రభుత్వం తీసుకున్న కొత్త భద్రతా చర్యల గురించి మరిన్ని వివరాలు కావాలా? కామెంట్ చేయండి. న్యూ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.